వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాష్ట్రపతికి 16వ ఆర్థిక సంఘం నివేదిక. అరవింద్ పనగారియా అధ్యక్షతన ఏర్పడిన 16వ ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. 2026-2031 వరకు 5 ఏళ్ల కాలానికి కేంద్ర పన్నులో రాష్ట్రాలకు ఎంత వాటా ఇవ్వాలనే అంశంపై ఈ నివేదిక సిఫార్సులు చేసింది. త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ఈ నివేదికను పార్లమెంటులో టేబుల్ చేయనుంది. అయితే కొత్త సూచనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 2023 డిసెంబర్ 31న కేంద్రం ఈ సంఘాన్ని ఏర్పాటు చేసింది. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై ఉత్కంఠ. గతంలో 14వ ఆర్థిక సంఘం కేంద్రం పన్నులో రాష్ట్రాలకు 42% వాటా ఇవ్వాలని సిఫార్సు చేసింది. కేంద్రం దాన్ని పూర్తిగా అమలు చేసింది. 15వ సంఘం 41% రాష్ట్రాలకు, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంకు కలిపి 1% కలిపి మళ్లీ మొత్తం 42% వాటానే కొనసాగించింది. ఆ సిఫార్సును కూడా ప్రభుత్వం అంగీకరించి అమలు చేసింది. ఇప్పుడు 16వ సంఘం ఈ వాటాను తగ్గించిందా, పెంచిందా లేదా యథాతథంగా ఉంచిందా అన్నదానిపై రాష్ట్రాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆర్థిక సంఘం అసలు ఫైనాన్స్ కమిషన్ అంటే ఏమిటి? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి 5 ఏళ్లకోసారి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక సాంవిధానికమైనటువంటి సంస్థను ఆర్థిక సంఘం అంటారు. రాజ్యాంగబద్ధ సంస్థ. అయితే ముఖ్యమైన బాధ్యతలు ఏంటంటే కేంద్ర పన్నుల విభజన. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో అందులో ఆదాయ పన్ను ఉంటుంది, జీఎస్టీ, కస్టమ్ డ్యూటీ మొదలైనవన్నీ ఉంటాయి. ఎంత శాతం రాష్ట్రాలకు ఇవ్వాలి, ఆ వాటాను రాష్ట్రాల మధ్య ఎంత పంచాలి, ఎలా పంచాలి. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు, స్థానిక సంస్థలైనటువంటి పంచాయతీలు, మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి ఎంత మేరకు గ్రాంట్లు ఇవ్వాలి అనేది చెప్తుంది. నెక్స్ట్, ఇతర ఆర్థిక సలహాలు. కేంద్ర రాష్ట్రాల ఆర్థిక సంబంధాలను మెరుగుపరచడానికి అవసరమైన సిఫార్సులు చేయవచ్చు. అయితే ఈ ఆర్థిక సంఘం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే రాష్ట్రపతి ఒక అధ్యక్షుడు అలాగే మరొక 4 మంది సభ్యులతో కూడిన సంఘాన్ని నియమిస్తారు. అధ్యక్షుడు సాధారణంగా ప్రముఖ ఆర్థికవేత్త లేదా మాజీ గవర్నర్, జడ్జి అవుతారు. 5 ఏళ్ల కాలానికి సంబంధించి సిఫార్సులు చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఆర్థిక సంఘం గురించి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.